హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. జర్నలిస్ట్ వైఎన్ఆర్ పాడ్కాస్ట్ ద్వారా ఈరోజు ఓ స్పెషల్ గెస్ట్ని మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు 2 సార్లు ఎంపీగా చేశారు, మంత్రిగా పనిచేశారు. సో సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. ప్రధానంగా రైతుల నేతగా, రైతుల సమస్యలపైన మాట్లాడే వ్యక్తిగా తెలుగు రాష్ట్రాల్లో బాగా గుర్తింపు ఉంది శోభనాద్రీశ్వరరావు గారికి. శోభనాద్రీశ్వరరావు గారు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, కాంటెంపరీ పాలిటిక్స్, ఇవన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో గడిచిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో కూటమి విజయం సాధించింది. సో ఈ 11 నెలల పరిపాలన ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలన అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉందండి. వాస్తవమే. నేను ఇందాక చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు మేము చాలా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఒకే సమయంలో శాసనసభ్యులుగా ఉండి కింద మీద పడుతూ వచ్చాం. నేను గమనించినంత మేరలో ఒక రోజులో ఎక్కువ గంటల పాటు కష్టపడి పనిచేసే సీఎంస్లో చంద్రబాబు నాయుడు హీ స్టాండ్స్ నెంబర్ 1. అట్లాగే కొత్త విజన్ ఉన్నటువంటి మనిషి కూడా. అంటే నేను కొన్ని విషయాలు, ఇప్పుడు ఉదాహరణకి నేను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పుడు అతని ఇక్కడ సీఎంగా ఉండి అక్కడ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడు వెళ్ళాం. చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారితో చెప్పాడు, సార్ ఇదివరకు మన భారతదేశం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మిస్ అయింది, ఇప్పుడు ఈ ఇన్ఫర్మేటిక్స్ రెవల్యూషన్ మనం మిస్ కావటం మంచిది కాదు అంటే అతను విని అది బాగుంది సజెషన్ అని చెప్పి జస్వంత్ సింగ్ కన్వీనర్గా, చంద్రబాబు నాయుడిని కో కన్వీనర్గా పెట్టి ఒక టాస్క్ ఫోర్స్ వేశాడు ఐటీ మీద. వాళ్ళు ఒక 6 నెలల లోపల దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటించి రిపోర్ట్ ఇచ్చారు. వాజ్పేయి గవర్నమెంట్ ఆమోదించింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు కదా, సైబరాబాద్లో విప్రోకి, టీసీఎస్కి వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చాడు. 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అట్లా వాళ్ళందరూ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ పర్టికులర్ టైంలో Y2K ప్రాబ్లం ఉండటం వలన డెవలప్డ్ కంట్రీస్లో దే వర్ బ్యాడ్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఐటీ టెక్నాలజీస్. మన భారతదేశంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా బాగా ఉండటం వలన మన వాళ్ళు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ బాగా డెవలప్ అయింది. అట్లాగే జినోమ్ వ్యాలీ పెట్టాడు. అట్లాగే అక్కడ మన మెట్టెక్ జోన్ అని చెప్పి వైజాగ్లో పెట్టారు. అది కూడా మంచి ఆలోచన. ఎందుకంటే ఈ ఫార్మా రంగంలో వాళ్ళు ఇండివిజువల్గా టెస్ట్ చేయించాలి, వాళ్ళ ప్రోడక్ట్ కానీ ఏంటంటే విదేశాలు పంపి బోర్డంత ఖర్చు అవుతుంది. దాని బదులు కామన్ ఫెసిలిటీ ఏర్పాటు కూడా మంచి ఆలోచనే. అట్లాగే లోకడ ఈ పార్టీలో స్ప్లిట్ వచ్చి తన సీఎం అయిన తర్వాత తను ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవటం కోసం, ప్రజల్ని కన్విన్స్ చేయటం కోసం శ్రమదానం, ప్రజల బద్దక పాలన, జన్మభూమి, ఇట్లా మంచి స్కీములు ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి పెట్టాడు. జన్మభూమి ఇవన్నీ. కానీ తర్వాత వచ్చేటప్పటికి 2014, 2019 మధ్యలోనే చాలా మార్పు వచ్చింది. అంతకుముందు నేను మంత్రివర్గంలో ఉన్నా, ఆయన సీఎంగా ఉన్నాడు. ఢిల్లీ సర్వీస్ ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కూడా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా. కానీ 2014-19లో స్పెషల్ ఫ్లైట్ విదేశాలు వెళ్ళినా స్పెషల్ ఫ్లైట్. అంటే ఖర్చు విషయంలో ఒక లావిష్గా ఖర్చు పెడటానికి ఒక ధోరణి వచ్చేసింది. రెండోది ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి, సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో ఎఫిషియెంట్గా రిసోర్సెస్ని ఉపయోగించాలి అనే ధోరణి నుంచి కొద్దిగా పక్కకి తొలగటం జరిగింది. రెండోది ఎంతసేపు పోలవరం అమరావతి నాకు 2 కళ్ళు అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు.
వాట్ అబౌట్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ రాయలసీమ ఆర్ నార్త్ కోస్టల్ ఆంధ్ర? రెండోది, రైతులకి సమస్యలు ఉన్నాయి, పట్టాదారు పాస్ పుస్తకాలు, ల్యాండ్ ఇష్యూస్, వాటిల్లో సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళది కీలక పాత్ర. ఆ సర్వే డిపార్ట్మెంట్లో దాదాపు 1200-1600 ఖాళీలు ఉంటే కేఈ కృష్ణమూర్తి గారు రెవెన్యూ మినిస్టర్గా కాస్త కొంతమందిని రిక్రూట్ చేసుకోకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పి లెటర్ పెడితే ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణుడు, అబ్బాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా గడ్డుగా ఉంది, ఉండాలతో సర్దుకుని మీరు పనిచేయించండి కానీ కొత్తగా 293 మందిని కూడా తీసుకుంటానికి వీలు లేదని రాశారు. ఇప్పుడు ఏం చేశారు, మొత్తం 22 చుక్కల భూముల్లోకి పెట్టేశారు. రైతుల్లో చాలా వ్యతిరేకత వచ్చింది. అధికారి ఒక ఆసామీ పేరులో కానీ, తండ్రి పేరులో కానీ, సర్వే నెంబర్లో కానీ ఒక చిన్న పొరపాటు దొరికినా దానికి రైతు తిరిగి 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 డబ్బులు తగలేసుకుని ఇదయింది. అట్టా ఒక అసంతృప్తి. అట్లాగే రుణమాఫీ చేస్తూ ఉన్నాడు రైతులకి, 4-5 విడతలు ఇవ్వాల. ఈ కారణాలన్నిటి తోడు అతడేమో జగన్మోహన్ రెడ్డి ఏమో పాదయాత్ర చేశాడు. ఆల్ సెడ్ అండ్ డన్ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలలో చిరకాలం గుర్తుంచుకునే మనిషి ఎన్టీ రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం నుండి, జనతా వస్త్రాల నుండి, పక్కా గృహాల నుండి, హార్స్ పవర్ 50 రూపీస్కి ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ ఇవన్నీ కూడా ఆయన్ని చిరస్థాయిగా ఉండిపోతాడు సూర్యచంద్రరాజులు ఉన్నంతకాలం. అంతకు తక్కువగా ప్రజాభిమానాన్ని పొందిన మనిషి రాజశేఖర రెడ్డి. అతను కూడా పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్ గడప ఎక్కగలిగేటట్టుగా ఆరోగ్యశ్రీ పథకం పెట్టాడు. అందులో తప్పు జరిగిందా ఎప్పుడు జరిగిందా వేరు, బట్ వాడు వెళ్ళి హాస్పిటల్లో వైద్యం పొందగలిగిన అవకాశం కల్పించాడు. అట్లాగే ఫ్రీ కరెంటు, ఫ్రీ వ్యవసాయ కరెంటు. అట్లాగే ప్రాజెక్టులు, చంద్రబాబుకి అసలు ప్రాజెక్టుల మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదు? అతనికి అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఇన్ హిజ్ ఎజెండా, ఫార్మర్ ఈజ్ నాట్ ఏ ప్రయారిటీ ఇన్ హిజ్ ఎజెండా. పులిచింతల ప్రాజెక్టుకి మేము బెదవాడలో, నేను ఎంపీగా ఉన్నప్పుడు కేఎల్ భవన్లో మీటింగ్ వేయించి, రైతుల మీటింగు, దానికి పెనుమం కోటేశ్వరరావు గారు వచ్చారు, సన్మూల వెంకటరావు గారు వచ్చారు, బోటూరు హనుమంతరావు గారు వచ్చారు. పులిచింతల ప్రాజెక్టు కడితే తొందరగా జూన్ నెలలోనే రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. అప్పుడు మనం నవంబర్ ఆఖరు డిసెంబర్లో తుఫాన్లు బారిన పడకుండా పంట దక్కించుకోవచ్చు. కాబట్టి 3 సంవత్సరాల పాటు ఎకరానికి ఒక బస్తా కాడికి మనం గవర్నమెంట్కి పెట్టుబడి పెడదాం, సమకూరుద్దాం అని చెప్పి మేము అనుకుని అన్నగారి దగ్గరికి వెళ్ళి చెప్పాము కూడా. అన్నగారు శంకుస్థాపన చేసింది. మరి రాజశేఖర రెడ్డి వచ్చేదాకా ఈయన టేకప్ చేయలే. 9 years సీఎం. 96లో 2 సార్లు చేశాడు వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన, మొదలైపెట్లా. రాజశేఖర రెడ్డి తప్పో ఒప్పో జలయజ్ఞం, ధనయజ్ఞం ఏం జరిగిందో కొద్ది గొప్ప జరిగితే జరుగుండొచ్చు. ఇప్పుడు అది తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా జరుగుతూనే వచ్చింది. కొంతమంది తెలుగుదేశం నాయకులుకి ఏటీఎం లాగా పనిచేసినాయి. అయితే ఆ ప్రాజెక్టులో అతను మొదలు పెట్టకపోతే ఇంకా అప్పట్లో వచ్చేవి కాదు అసలు. పోలవరం కూడా, పోలవరం కూడా అతను చేసిందే. దానికి అనుమతులు క్లియరెన్స్ అనుమతులు తీసుకురావటం, రిహాబిలిటేషన్, R&R ప్యాకేజీ కూడా ఆ రోజుల్లో అప్పటికి అది టాప్ మంచి ఇదే పెట్టాడు. అట్లా రాజశేఖర రెడ్డి కూడా చాలా మంది హృదయాల్లో ఉండిపోతాడు. ఇవాళ మన రాష్ట్రంలో అతడు పాదయాత్ర చేయటం, ఆ పాదయాత్రలో నేను మా నాన్నకన్నా కూడా ఇంకా బ్రహ్మాండంగా చేస్తాను, మీకు ఇంకా ఎంతో మేలు చేస్తాను అని చెప్పి అంటుందో, ఒకసారి అవకాశం ఇద్దామని చూశారు, ఇచ్చారు. ఇస్తే అతడు చాలా పొరపాట్లు చేశాడు. అసలు ఒక అరాచకం, అసలు రూల్ ఆఫ్ లా అనేది లేదు. అడ్డగోలుగా కబ్జా చేయటం, కొట్టటాలు, తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని, ఇదంతా జరిగింది. జరగటానికి ముందే నేను అంతకుముందే ఏమైందంటే, చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాజధాని అన్నాడు. మేము అట్లాగే బొలిశెట్టి సత్య గారు అని చెప్పి ఇప్పుడు జనసేనలో ఉన్నాడు,
అట్లాగే అన్మోల్ గాంధీ అని లింగాయపాలెం ఎత్తున అమరావతి ఏరియాలో, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు, అట్లాగే మేధా పట్కర్ గారు, రాజేంద్ర సింగ్ గారు అని చెప్పి వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు ఆయన, వాళ్ళు కూడా వచ్చి బెడవాడలో అమరావతిలో మీటింగ్ పెట్టాం. జరీబు పొలాలు వదిలేయండి, కృష్ణానది పక్కమట 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల ఎడల్పున ఆ పైన వైకుంఠపురం దగ్గర నుంచి బ్యారేజీ దాకా కూడా అది చాలా సారవంతమైన నేల. కృష్ణా కరకట్ట వేయకముందు, ఫ్లడ్ బ్యాంక్ నిర్మాణం జరగకముందు కృష్ణానది ప్రవహించి ఒండ్రు ఇసుక అట్ట పొరలుగా ఫార్మ్ అయినటువంటి స్పేస్. తుళ్ళూరు నుంచి మీరు ఉండవల్లి పెరుమాకి వెళ్తా అంటే రైట్ సైడ్ దక్షిణ పక్కన ఉన్నటువంటి భూముల్లో బోరేసిన నీళ్లు పడవు. మళ్ళీ యువతల పక్కన 15-20 అడుగుల్లో చాలా పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్. అర్థమైందా? ఓకే. అది ఎంత వాటర్ లభించిందంటే 10 లక్షల జనాభాకి డ్రింకింగ్ వాటర్ సరిపోతుంది. ఢిల్లీ నగరానికి యమునా ఫ్లడ్ ప్లైన్స్, యమునా నది పక్కమటా ఉన్నటువంటి మెటల్లోంచి భూమిలోంచి బోర్లేసి అవన్నీ జాయిన్ చేసి ఢిల్లీ సిటీకి వాటర్ సప్లై జరుగుతూ ఉంటుంది. సిమిలర్గా అమరావతి రాజధానిలో 10 లక్షల జనాభాకు కూడా భవిష్యత్తులో ఇవ్వగలిగిన అవకాశం ఉంది. 3 పంటలు పండుతాయి, 364 రోజులు కలకల్లాడుతా పచ్చగా దాదాపు 70-80 రకాల పంటలు పండే భూములు. వాటిని కాంక్రీట్ జంగిల్గా మార్చొద్దు. అవతల తుళ్ళూరు నుంచి ఉండవల్లి రోడ్డుకి అవతల పక్కన 15,000 ఎకరాలు తీసుకొని సరిపోతుంది. చండీగఢ్ రాజధాని ఎంత ఏరియాలో ఉంది? 12,000 ఎకరాల్లో ఉంది. అసలు రాజధానికి అవసరమైంది ఎంత? 2,700 ఎకరాలు. ఇప్పుడు కూడా అమరావతిలో అడ్మినిస్ట్రేటివ్ కాంప్లెక్స్ ఏరియా వచ్చేటప్పటికి 2,700 ఎకరాలే. 15,000 ఎకరాలు ఉన్నప్పుడు ఇంకా ఫైనాన్షియల్గా కూడా అభివృద్ధి అవ్వడానికి, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ వస్తానికి అన్నిటికీ అవకాశంగా ఉంటుంది అని చెప్పినా వినిపించుకోకుండా అతను రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కృష్ణానది అభిముఖ అభివృద్ధి జరగాలి, దాంట్లో బాగా రేట్లు ఎక్కువగా ఉంటాయి అనేది ఆ యాంగిల్లో ఆలోచించాడు. సరే తీసుకున్నాడు, 33,000 ఎకరాలు తీసుకున్నాడు. రైతులేమో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన ఈ మనకి హైదరాబాద్ని 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచుకుంటానికి అవకాశం ఉంది. ఇక్కడ నడుపుకుంటా అక్కడ బిల్డింగులు కడితే సరిపోయేది. అట్టా కాకుండా అప్పట్లో ఆ ఓటుకు నోటు కేసు ఒకటి జరిగింది. మరి ఏమనుకున్నాడో ఏమో, అప్పటికప్పుడు ఇమీడియట్గా బయలుదేరి బస్సులో వచ్చేసి బస్సులో కూర్చొని మన భారత్తో నుంచే మనం పరిపాలించుకోవాలి, ఎక్కడో ఉండి పరిపాలన అంటే గుడ్డు కూర్చో అన్నాడు. సరే అన్నాడు, బాగానే ఉంది. ఏమన్నా డెవలప్ చేయడానికి ప్లాన్ తయారు చేయమన్నాడు. వాళ్ళు ప్లాన్ ఇచ్చారు. ఆ ఇచ్చిన చోట కట్టకుండా, ఆ ఇచ్చిన చోట పర్మనెంట్ బిల్డింగులు కట్టకుండా వేరే చోట టెంపరీ బిల్డింగ్లని కట్టుకొచ్చాడు. పర్మనెంట్ కడితే అసలు గొడవ ఉండేది కాదు, మార్చి ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేసేవాడు కాదేమో అప్పుడు. టెంపరీ బిల్డింగ్ అని కట్టాడు. ఆ కడతంలో కూడా దాదాపు సెక్రటేరియట్ 100 అడుగుల లోతులోంచి పైల్ ఫౌండేషన్స్ వేసి G+7 ఫ్లోర్స్ తగిన డిజైన్ అది. G+7 అంతస్తులు. ఇప్పుడు కట్టింది G+1 అంతస్తు మాత్రమే. అట్లాగే అసెంబ్లీ కౌన్సిల్ కట్టారు. జరిగినాయి, అందులోనే మీటింగులు చూశారు కదా. వెల్ ఫర్నిష్డ్, వెల్ ఎక్విప్డ్. అట్లాగే హైకోర్టు కట్టారు. హైకోర్టు ఇప్పటికి 7 ఏళ్ళ నుంచి పనిచేస్తూ వచ్చింది. 33 కోర్టు హాల్స్ ఉన్నాయి. ఒకవేళ ఇంకా కొద్దిగా రూములు తగ్గినాయి అనుకుంటే పక్కనతో ఇంకో బిల్డింగ్ కట్టవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు మళ్ళీ 47 అంతస్తులతో ఒక బిల్డింగు, ఈయన 48వ అంతస్తులో ఈయన ఆఫీసు, 40 అంతస్తులు ఒక 4 బిల్డింగులు, మళ్ళీ అసెంబ్లీ సెక్రటరీ కౌన్సిల్ మళ్ళీ ఐకానిక్ బిల్డింగు. ఒకవైపున కర్నూలులో హైకోర్టు బెంచీ పెడతామని చెప్పి నిర్ణయం ప్రకటించి కూడా అక్కడ బెంచీ కడతానికి కావాల్సిన హైకోర్టు పెడతానికి కావాల్సిన బిల్డింగ్ కట్టకుండా
ఇక్కడ మళ్ళీ ఐకానిక్ హైకోర్టు అని 1000 కోట్లతో కట్టాలని చెప్పి దుబారా అంటారా ఇదంతా? ఎస్. ఒకవేళ నువ్వు చేయాలని అనుకున్నా, ఇప్పుడు గవర్నమెంట్ అన్న తర్వాత ఇప్పుడు ఒక వ్యక్తి ఎట్లాగో గవర్నమెంట్ కూడా అంతే. మనకు ఉన్నటువంటి డబ్బు మనకు అందుబాటులో ఉంది, దీన్ని మనం 3-4 పనులు ఉంటాయి చేయాల్సినవి. వాటిల్లో ఏది ముందు చేద్దాం, ఏది తర్వాత చేద్దాం, ఏది లాస్ట్లో చేద్దాం అనేది ఒక అంచనా వేసుకోవాలి కదా. అదేవిధంగా ప్రభుత్వం కూడా చేయాలి. అట్లా చూసినప్పుడు ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడేది ఏంటి, ఏ ప్రాంతంలో మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఖర్చు పెట్టాలి అనేది ఉండాలి కదా. అవి లేకుండా ఇప్పుడు అవసరం లేని ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత బహుశా అవసరం కావచ్చు మెట్రో రైలు. ఇవాళ ఎందుకు? ఇవాళ డిపిఆర్లు తయారు చేయటం, టెండర్లు పిలవటం. అదేంటి మీకు? అట్లాగే 2009లో కృష్ణానదికి భారీ వరద వచ్చిందండి. శ్రీశైలం డ్యామ్ ఆ రోజుల్లో కేఎల్ రావు గారు వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు దగ్గరుండి జాగ్రత్తగా కట్టించినటువంటి పర్యవసానంగా దాని యొక్క డిజైన్డ్ కెపాసిటీ కన్నా ఎక్కువ నీరు వచ్చినప్పటికీ కూడా వరద తట్టుకుని నిలబడింది. కానీ ఆ దిగువన ఎప్రాన్ దగ్గర చాలా పెద్ద గొయ్యి పడింది. దాదాపు 135 అడుగుల లోతు, 200 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు. ఇది 2009, ఇప్పుడు 2025, 16 ఏళ్ళు అవుతా అంటే వాటికి పూర్తి దాన్ని పొడవాలనే ప్రయత్నం చేయటిల్లా. ప్రమాదం కదా, చాలా ప్రమాదం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లోగడా హెచ్చరికలు చేశారు. ఇప్పుడు మళ్ళీ సిడబ్ల్యూసి వాళ్ళు ఏంటి మీరు నిద్రపోతున్నారేంటి, రేపు వచ్చే వర్షాకాలం లోపల దాన్ని కంపల్సరిగా మీరు పొడవాలి, లేకపోతే డ్యాముకు ప్రమాదం అని చెప్తా ఉంటే ఇప్పుడు కూడా చలనం లేదు. అవసరం లేని వాటన్నిటికీ డిపిఆర్లు పిలవటం, టెండర్లు పిలవటం. మీరేం సార్ 33,000 ఎకరాలు తీసుకోవడం సరైంది కాదు అంటున్నారా ఇప్పటికి కూడా? అవును, 33,000 ఎకరాలు తీసుకుంటే దాంట్లో 10,000 ఎకరాలు మనకి క్వాలిటీ డెవలప్డ్ ల్యాండ్ బ్యాంక్ వస్తుంది. ఆ 10,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ నమ్మితే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు డబ్బులు వస్తాయి. అవి స్టేట్కి యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది బాబు గారికి చెప్తున్న మాట కదా. వైబిలిటీ కాదా అది? ఇప్పుడు ప్రభుత్వం ఉంది, ఒక మంచి పరిపాలన ఇస్తానిక, వ్యాపారం చేయటానికా? సంపద సృష్టించొద్దా? సంపదను సృష్టించాలి. సంపదను సృష్టించట్లా, ఉన్నదాన్ని అమ్ముతానంటున్నావు. ఆ అమ్మటం రైతు చేసుకోగలడుగా. మీరు చేసేది ఏంటి? మీరు చేయాల్సిన పని ఏంటి? ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే త్వరగా సాగునీరు లభించి వ్యవసాయంలో ఉత్పాదకత పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, వ్యవసాయ కార్మికులకు ఎక్కువ రోజుల పనిదినాలు లభించుతాయి. అక్కడ రాయలసీమలో మంచినీళ్ళ కరువుతో బాధపడే పరిస్థితులు ఉండవు. నేను హిందూపురం వెళ్ళొచ్చా. 1983లో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇవాళ వరకు హిందూపురం నియోజకవర్గం, అట్లాగే కుప్పంలో చంద్రబాబు నియోజకవర్గం, 2 చోట్ల తెలుగుదేశం తప్ప రెండో పార్టీకి అసలు అవకాశం ఇవ్వాల. కుప్పం సంగతి నాకు తెలియదు, కానీ హిందూపురంలో పరిస్థితి మాత్రం ఘోరం. త్రాగటానికి మంచి నీళ్లు కొనుక్కుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి నదులు జీవనదులు కాదు. ఇప్పుడు వర్షాలు సరిగ్గా పడే రోజులు తగ్గిపోయి నదులు ఒట్టిపోయినాయి. వాటిని పునరుజ్జీవింప చేయాల్సిన అవసరం ఉంది. హంద్రినీవా, పోలవరం ఎట్టాగో రాయలసీమకి హంద్రినీవా అంత ఇంపార్టెంట్. దాన్ని వెడల్పు చేయాలి. వెడల్పు చేయకుండా లైనింగ్ చేద్దామని ప్రపోజల్స్ పెడతారు. అదే మొత్తం అది ప్లాస్టింగ్ లాగా వేసేస్తామని చెప్తున్నారంటే వాళ్ళు గొడవ పెడుతున్నారు రైతులు. దానిపైన రైతులు వెడల్పు చేయండి బాబో, వెడల్పు చేయకుండా లైనింగ్ చేస్తే మాకు ఇంకా నష్టపోతాం అని చెప్పి అంటున్నారు. గ్రౌండ్ వాటర్ కూడా లేకుండా పోద్ది మాకు వినాలి కదా. అట్లాగే గాలేని నగరి రామారావు గారి టైంలో మొదలైంది. ఫేజ్ 1 అయింది, ఫేజ్ 2 ఆపేశారు. ఫేజ్ 2 కూడా ముందుకు తీసుకెళ్ళాలి కదా. వెలుగొండ ప్రాజెక్టు అతనేమో అవ్వకుండానే శాంతం ప్రారంభించేశాను అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా టన్నెల్స్ లైనింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
అట్టగా నల్లమల సాగర్లో రైతులకి నష్టపరిహారం ఇవ్వాల్సింది ఉంది. అవును. అక్కడ మన శ్రీకాకుళం జిల్లాలో, విజయనగరం జిల్లాలో హైయెస్ట్ రైన్ఫాల్ 1200 మిల్లీమీటర్ల వర్షం పడుతుంది. వంశధార, నాగావళి, మహేందర్ తని, ఆ బహుదా ఎన్ని నదులు ఉన్నాయో అక్కడ, జీవనదులు. సంవత్సరం వరదలు వస్తాయి, ప్రతి సంవత్సరం పొడుగుతో నీళ్లు చాలా నెలల పాటు ఉంటాయి. ఎక్కడెక్కడ చెక్ డ్యాములు కట్టేసేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ ప్రాంతంలో ఇరిగేషన్ ఎంత అభివృద్ధి అవుతుంది, వ్యవసాయం అభివృద్ధి అవుతుంది. అది జరగకే కదా అక్కడి నుంచి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండాడు కూడా బెదవాడ, ఉయ్యూరు, గుంటూరు వచ్చి తట్టా బొట్ట మోస్తూ ఉండే కర్మ, కాంక్రీట్లో పనిచేస్తూ ఉండే డిప్పలు మోసే పనులు. కానీ సార్ ఇక్కడ 33,000 ఎకరాల భూములు ఇచ్చిన రైతులు రాజధాని అమరావతిగా డెవలప్ చేస్తామని మా దగ్గర భూములు తీసుకున్నారు, చేయకపోతే ఎలా అని వాళ్ళ ఆందోళన ఉంది కదా. గవర్నమెంట్ దాన్ని నుంచి ఎట్లా తప్పించుకుంటుంది? మనసులో ఉండగానే బయటికి చెప్తారండి అందరూ. రెండోది, మనం అవును అనుకున్నా కాదనుకున్నా కొంత వేరే అభిమానాలు కూడా కొన్ని ఏడ్చినాయి. ఏముంటుంది దాంట్లో వేరే అభిమానం? ఉంటాయిగా. ఏముంటుంది వేరే అభిమానం అంటే? కులాభిమానం ఉంటుంది, పార్టీ అభిమానం ఉంటుంది, ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏమో నువ్వు తప్పు చేస్తున్నామని ధైర్యంగా నాకు మళ్ళీ మాట్లాడగలిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కానీ ఎక్కువ మంది ఏం చేస్తాడు, ఏం జరుగుతున్నది చూద్దాంలే అని చెప్పి మాట్లాడరు. అసలు ఇన్ జనరల్గానే ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం ఒక పెట్రోల్ ధర ఒక ₹1 పెంచారంటే పెట్రోల్ బంకుల దగ్గర చాలా అన్యాయం అని చెప్పి చేసేవాళ్ళు. వాళ్ళు ₹2 పెంచినా మాట్లాడరు. గ్యాస్ సిలిండర్ పైన ₹50 పెంచితే మాట్లాడేవాళ్ళు. ప్రజల యొక్క ఆలోచన సరళిలో మార్పు వచ్చింది. కాదు, మీరు బాబు గారిని వైసీపీ చేసిన విమర్శ మీ నోటి నుంచి వస్తున్నట్టు కనపడుతోంది. కులాభిమానం అనే మాట మాట్లాడారు కదా. వాస్తవం చెప్తున్నాను. వాస్తవం. అసెంబ్లీలో బాబు గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అక్కడ రాజధాని కట్టాలనే దానికి ఒప్పుకున్నారు కదా. 30,000 ఎకరాలు తీసుకోవడానికి ఒప్పుకున్నారు కదా. అప్పుడు లేని కులం అభిమానం, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడా లేదా అనేది సమస్య కాదు. వాస్తవం ఏంటంటే సహజంగా రెడ్డి కమ్యూనిటీలో జగన్మోహన్ రెడ్డి అన్నా, రాజశేఖర రెడ్డి అన్నా కొంత అభిమానం ఎక్కువ ఉంటుంది. తత్తిమో వాళ్ళలో అసలేం ఉండదని కాదు. అట్టాగే కమ్మారులో ఎక్కువ మందికి చంద్రబాబు నాయుడు అన్న, ఎన్టీ రామారావు గారిని అభిమానం ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా ఉన్న విషయం. అట్ట కాదులే అని ఊరికే బకాయించుకుంటే అది మీరని కాదు చెప్తున్నా. అసలు ఉంటుంది అభిమానం ఉండ గురించి నేను మాట్లాడలే. అభిమానం ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారు అంటే, జగన్ అంటే నాకు లేదా, నాకు ఉంది. చంద్రబాబు అంటే అభిమానం, అభిమానం ఉండొచ్చు. బట్ అభిమానం కులం కారణంగానే అక్కడ రాజధాని కడుతున్నాడని ఎలా మీరు ఎండార్స్ చేస్తారో? అతను కమ్మ కులం మీద అభిమానంతో రాజధాని అక్కడ కట్టాడంటలా. చంద్రబాబు నాయుడు చేసేది కరెక్ట్ కాదని అనిపించినా మాట్లాడకపోవటానికి కారణం నేను చెప్పింది అది. మనాడే కాబట్టి తప్పు చేసినా పర్వాలేదు అన్నట్టున్నారు కమ్యూనిటీ. అసలు సీరియస్గా ఆలోచించట్లా. ఇప్పుడు మరి రైతులు ఏమవుతుంది? రైతులు మా జీవనం అది. స్టాట్యూటరీ మినిమం సపోర్ట్ ప్రైస్ C2 ప్లస్ 50% ఇవ్వాలని స్వామినాథన్ చెప్పింది. ఇంప్లిమెంటేషన్ అవుట్లా. ఇక ఎంతసేపు శోభనాథేశ్వరరావు, ఎల్లేని కేసీరావు, కేవీవి ప్రసాద్ ఇట్లా ఇక పాచంతకాయ పచ్చళ్ళగా మేము కింద మీద పడతాం. కానీ ఎంతమంది రైతులు వస్తున్నారు చెప్పండి? ఎందుకు రావట్లేదు? అదే చెప్తున్నా. ఆలోచన సరళిలో మార్పు వచ్చేసింది. తన బ్రతుకు దాని మీద అయితే ఇప్పుడు అదే ఉత్తరాది రాష్ట్రాలు ఉన్నాయి. పంజాబ్, హర్యానా, యూపీ, వెస్టర్న్ యూపీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు నాకన్నా ఇంకా చాలా పెద్దాళ్ళు కూడా కంబళేసుకుని ఎంత ఫాస్ట్గా నడుస్తారు. మనం ఎన్ని చూస్తున్నాం మనం టీవీలో. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అట్లా లేదు కదా సార్. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు మిమ్మల్ని కూడా వడ్డే శోభనాథ్ వేరే ఏదో ఇంట్రెస్ట్ ఉంది, అందుకోసమే ప్రభుత్వం పేరు ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. నాకు తెలుసు ఆ విషయం అంటున్నారు. అనుకొని ఉండి నా అంతరాత్మ సాక్షిగా నేను ఇది కరెక్ట్ అనుకున్నది నేను చెప్తా అంతే. నేను ఇదివరకు చెప్పే ఇప్పుడు చెప్తున్నా, మళ్ళీ మీ ద్వారా కూడా చెప్తున్నా. జీవితంలో చివరి శ్వాస వరకు తెలుగుదేశం అభిమానిగానే కొనసాగుతా. అర్థమైందా? కానీ
పొరపాటు జరుగుతుంటే పొరపాటు జరుగుతుంది, మీరు సవరించుకోండి అని చెప్పే స్వేచ్ఛ, స్వాతంత్రం, దాన్ని ఉపయోగించుకుంటా నేను. దాంట్లో మొహమాటం లేదు. ఇప్పుడు మొట్టమొదట మేము వద్దని చెప్పినప్పుడు మేధా పట్కర్ గారు చెప్పాక ఇందాక బొలిశెట్టి సత్య గారు మేము అందరం ఏమన్నామంటే, సరే నువ్వు తీసుకుంటే తీసుకున్నావు, అయిపోయింది. వాళ్ళందరూ రైతులు కదా నీకు భూములు ఇచ్చింది, ఇక్కడ వ్యవసాయ కార్మికులు ఉన్నారు. ఇప్పుడు ఈ నువ్వు ఇచ్చిన ప్లాట్లలో ఇల్లు కట్టుకుంటానికో షాపులు కట్టుకుంటానికో చాలా టైం పడుతుంది, అభివృద్ధి అవుతానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు అప్పుడు దాకా ఆ ఇచ్చిన రైతులే వాళ్ళకే లీజుకి ఇవ్వండి కావాలని అడిగితే 10% 20% 50% ఎంతైతే అంత అతనికి వచ్చిందంటూ అతను కూరగాయలు పండించుకుంటాడో, అరటి తోటలు వేసుకుంటాడో, లేకపోతే సపోటా మొక్క వేసుకుంటాడో, ఏదో ఒకటి కూరగాయలు పండ్లు పండించుకునే అవకాశం ఇవ్వండి. ఖాళీగా ఉంచే బదులు చాలా విలువైన భూమి కదా అది, బంగారు సారవంతమైన భూమి కదా అని చెప్పి అమరావతి సహజ రాజధాని నగరం ఎట్లా అవుతుంది అనే లైన్లో మేము కాంక్రీట్గా మ్యాప్ వేసి పుస్తకాలు వేసి ఇచ్చాం. అర్థమైందా? సార్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ 44,000 ఎకరాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచన. అదే వస్తాను అట్లా ఇది ఇచ్చాం. ఆ తర్వాత ప్రభుత్వం ఈ స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో పెట్టింది. అది కూడా బుక్ వేసా, అమరావతి స్విచ్ ఛాలెంజ్. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 5,600 కోట్లు ఖర్చు పెట్టి స్టార్టప్ ఏరియా 1,691 ఎకరాలలో రోడ్లు, డ్రైన్లు, కరెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏర్పాటు చేసి 222 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడితే 42% స్టేట్ గవర్నమెంట్కి, 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సింగపూర్ సంస్థకి 52% ఇస్తూ స్విచ్ ఛాలెంజ్ ఒక ఒప్పందం జరిగింది. స్టార్టప్ ఏరియా అది చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్ట్ 2001 దానికి పూర్తి విరుద్ధం. ఆయనే తెచ్చిన యాక్ట్కి. ఎందుకంటే గవర్నమెంట్కి 51%కు తక్కువ ఉండకూడదు, గవర్నమెంట్ పార్టిసిపేషన్ ఉన్న దాంట్లో. ఎస్, ఎందుకంటే దాని నిర్ణయాలు కానీ దాని అభివృద్ధిలో కానీ గవర్నమెంట్ యొక్క డెసిషన్ నడుస్తుంది, డెసిషన్ మేకర్గా గవర్నమెంట్ ఉండాలి. ఇప్పుడు సింగపూర్ వాడు 306 కోట్లే తెచ్చాడు తప్ప ఇంకా తెస్తాను అనేది లేదు. ఇక్కడ ఈ 1,691 ఎకరాలని బ్యాంకుల దగ్గర హామీగా పెట్టి వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుని బిల్డింగులు కట్టి అప్పుడు అమ్మేటప్పుడు మళ్ళీ వాడికి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ అనే సంస్థ ఉండగా అట్లాగా ప్రత్యేకంగా సింగపూర్ సంస్థకు ఒకదానికి పెట్టి దానికి ఒక దాంట్లో 5% కమిషన్, ఇంకో దాంట్లో 2% కమిషన్, ఇంకో దాంట్లో 2% కమిషను, మొత్తం 11% కమిషన్ వెళ్ళేటట్టుగా పెట్టారు. వాళ్ళు లెక్కేసినట్టుగా 11 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో కనుక నిర్మాణాలు జరిగితే సింగపూర్ సంస్థకి 52%కి వాళ్ళకి 25,000 కోట్లు వెళ్తుంది. ఎకరం గజం చదరపు అడుగు 6 రూపాయలు చొప్పున 6,000 చొప్పున అమ్మితే 22,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్లు వాడికి వెళ్ళేది. రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్లు వచ్చేది. వాడు 300 కోట్లు పెడితే వాడికి 25,000 కోట్లు వెళ్తుంది. ఎస్, మనం భూమి ఇచ్చి 200 కోట్లు పెడితే మనకి భూమే కాదు డెవలప్మెంట్ ఖర్చు ప్లస్ 50 ఎకరాలు ఆల్మోస్ట్ ఫ్రీగా ఇవ్వటం. అట్లాగే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్ టౌన్ రోడ్ అంటారు, దాని అమ్మట 200 ఎకరాలు రోడ్డు ఆనుకుని ఉన్నదానికి 27 ఏళ్ల తర్వాత ఇస్తాడంట గ్రాస్ రెవెన్యూలో షేర్. 27 ఏళ్ళ వరకు మనకు రెవెన్యూ లేదు దాంట్లో లేదు. సో ఈ ఒప్పందాలని ఎందుకోసం చేసుకుని ఉంటారు సార్? ఎవరి ప్రయోజనాల కోసం చేస్తుంటారు? మీరు ఆలోచన, మీరే నిర్ణయానికి రండి. దుర్మార్గంగా అనిపిస్తుంది. మీరంటే మేము కూడా అంత లోతుగా విశ్లేషణ చేయలేదు, లోపల పోయి చదవలేదు. నేను ఈ తప్ప అది ఆ పుస్తకాలు దాదాపు అయిపోయి ఒకటే ఉన్నట్టుంది. ఈ తప్ప మళ్ళీ ఎందుకు బాబు గారు అటువంటి డెసిషన్ తీసుకుని ఉంటారు?
ఆయనకి ఈశ్వరన్ అని చెప్పి సింగపూర్ ఆయన చాలా స్నేహితుడు ఉన్నాడు, మంత్రి. ఆయనతో 3-4 సార్లు ఈయన అక్కడికి వెళ్ళి ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడారు. మరి నారాయణ గారు, మరి ఆ రోజుల్లోనే ఈ కన్నబాబు కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు సిఐడిఏ కమిషనర్ కూడా అప్పుడు ఈ నారాయణ దగ్గరే ఉన్నాడు. మరి ఎందుకు చేశారో నాకు తెలియదు, బట్ అనుమానాలు ఉన్నాయి చాలా. అది మన రాష్ట్ర ప్రయోజనాలకి, అమరావతి రైతుల ప్రయోజనాలకి భంగం. ఏదైనా ఉపయోగం, మేలు జరిగితే, లాభం జరిగితే గవర్నమెంట్కి రావాలి, రైతులకి వెళ్ళాలి. కానీ మధ్యలో సింగపూర్ రాడెవడు? అదే కదా, విచ్ వే హి ఇస్ కన్సర్న్. సింహభాగం వాడుకొట్టేటువంటి అట్లా జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు తీసుకోవాలని ఆలోచన, ఎయిర్పోర్ట్ కట్టాలి 44,000 కోట్లు ఇప్పుడు ఇక పోతే మీకు ఒక విషయం చెప్తా. చంద్రబాబు నాయుడు అపోజిషన్లో ఉండగా బహుశా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండవల్లిలో 37 ఎకరాలు టూరిజం కోసం అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెడితే లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండి చంద్రబాబు నాయుడు ఇది అన్యాయం, అక్రమం, టూరిజం కోసం అని చెప్పి పచ్చటి పంట పొలాలు తీసుకుంటారా, ఇది అన్యాయం అని చెప్పి మాట్లాడిన మనిషి ఇప్పుడు టూరిజం కోసం అక్కడ అమరావతిలో 58,000 ఎకరాలలో 11,000 ఎకరాలు టూరిజం నగరం కోసం పెట్టారు. స్పోర్ట్స్ కోసం 4,150 ఎకరాలు పెట్టారు. మరి మళ్ళీ ఎందుకున్న ఆలోచన వచ్చిందో నాకు తెలీదు. కృష్ణా నదిలో ఉన్నటువంటి చిన్న లంక, పెద్ద లంక అనే వాటి మీద ఇప్పుడు ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించడం కొరకు ఆ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అని చెప్పి నారాయణ గారు చెప్తున్నారు. లంకలో కృష్ణా లంకలో కృష్ణకు వరద వస్తే ఆ మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎంతో దానికి పైన ఇంకా భరంతో ఉండాలి. రెండోది, ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం అనేది ఒక దేశం అడిగితే వచ్చేది కానీ ఒక రాష్ట్రం అడిగితే రాదు. అవును కదా, అసలు ఎందుకు ఇలా ఆలోచించేస్తున్నారో అర్థం కావట్లేదండి. అసలు పిచ్చెత్తినట్టుగా మాట్లాడుతున్నారు. మరి వినేవాడికి కూడా అంటే పిచ్చాళ్ళు ఉంటేనేమో ఆహో అనుకుంటారు, కానీ తెలిసిన వాళ్ళకి చీమలు ఇది పాకినట్టుగా ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నా సార్, ఇప్పుడు ఢిల్లీ నుంచి బెజవాడ మద్రాసు రైల్వే లైన్ ఉంది. ఇప్పుడు ఏమడుగుతున్నారు, హైదరాబాద్ నుంచి వచ్చేది మన బార్డర్లో, తెలంగాణ బార్డర్ నుంచి అమరావతి మీదుగా మళ్ళీ తీసుకెళ్ళి ట్రంక్ లైన్లో కలపటం. సరే, రైల్వే లైన్ వేస్తామన్నారు, రూట్ శాంక్షన్ అయింది. నిన్న నారాయణ చెప్తాడు, అమరావతిలో రైల్వే స్టేషన్ భారతదేశంలోనే అతి గొప్ప రైల్వే స్టేషన్గా 1,500 ఎకరాలలో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటన చేశాడు. చూసారా? చూసాను, విన్నాను. 1,500 ఎకరాలు రైల్వే స్టేషన్ ఫోటోలు కూడా చూపించారు. 1,500 ఎకరాలు. చెన్నై రైల్వే స్టేషన్ ఎంతలో ఉందో తెలుసా? తెలియదు. 13 ఎకరాలు. 13 ఎకరాలు. సికింద్రాబాద్ స్టేషన్ ఎంతో తెలుసా? 16 ఎకరాలు. బెజవాడ రైల్వే స్టేషన్ ఎంతో తెలుసా? 8 ఎకరాలు. అసలు 1,500 ఎకరాలలో ఆ రైల్వే స్టేషన్ ఉంటే మామూలుగా అదే మాట మామూలు ఎవడన్నా మాట్లాడితే చెప్పు తీసి కొట్టాలంటా ఎలా అంటాము. కానీ బాధ్యత కలిగిన మంత్రి మాట్లాడినప్పుడు మనం అది పిచ్చి అడుగు మాట్లాడినట్టు అనుకోవాలి, కానీ ఇంకా వేరే అంతకు మించి ఏం భాష వాడగలం. నిజానికి ఎయిర్పోర్ట్ కట్టొచ్చు 1,500 ఎకరాల్లో. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికి 6 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది ఒకే ఒక ఎయిర్పోర్టు, శంషాబాద్ ఎయిర్పోర్ట్. అంతకుముందు బేగంపేటలో ఉంది, మూసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ వరంగల్లో కొత్తగా ఎనుమూల చోట తీసుకురావటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వరకు రాకపోవటానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక రూల్ ఉంది, ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్ల లోపల ఇంకొక ఎయిర్పోర్ట్ ఉండటానికి వీల్లేదు. ఓకే, ఆపరేషనల్ జరగడానికి వీల్లేదు. ఓకే,
దాని మూలాన అవుతుంది. ఇప్పుడు ఇవ్వబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నున్నాయో తెలుసా? 6 ఉన్నాయి. ఇప్పుడు 7 ఎయిర్పోర్ట్లు కొత్తగా కట్టాలని చెప్పి డిపిఆర్లు తయారు చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందే మనకి విశాఖపట్నంలో ఎయిర్పోర్టు అశోక్ గజపతి రాజు గారు ఢిల్లీలో విమానయాన మంత్రిగా ఉండగా దాదాపు 600 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేసి ఇంటర్నేషనల్గా సింగపూర్, కౌలాలంపూర్, దుబాయ్కి ఫ్లైట్స్ ఆపరేట్ చేశారు. 85% ఆక్యుపెన్సీ ఉంది. అటువంటిది ఈయనకి ఆ జిఎంఆర్ మసూదన్ రావు చాలా స్నేహం. అతడికి ఇవ్వటం కోసం అని చెప్పి భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టాలని చెప్పి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు గ్రాస్ రెవెన్యూలో 30% ఇస్తాం, ఈక్విటీలో 26% షేర్ ఇస్తాం, భూములు ఇచ్చే రైతులు లీజుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి పెడితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నో అని చెప్పి ఎవరికి ఇచ్చాడు? జిఎంఆర్కి ఇచ్చాడు. ఓకే, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు శ్రీకాకుళంలో పెట్టాలంటాడు ఇంకో ఎయిర్పోర్ట్. భోగాపురం ఆల్మోస్ట్ మీకు ఇంకా అవలాది అది అవలా. ఇప్పుడు విశాఖపట్నంలో ఆల్ సెడ్ అండ్ డన్ బెజవాడ కన్నా కూడా అమరావతి కన్నా కూడా విశాఖపట్నం ఎక్కువగా భవిష్యత్తు ఉన్నటువంటి నగరం. ఐటీ కానీ ఇతరత్ర కానీ దానికే కాన్సన్ట్రేషన్ వస్తాయి. ఇవాళ పని చేస్తూ ఉండే ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అశోక్ గజపతి డెవలప్ చేసిన ఎయిర్పోర్టు, ఆ ఎయిర్పోర్ట్ నుంచి బెజవాడ రావడానికి కానీ ఇతర చోట్లకి విదేశాలకు వెళ్ళడానికి కానీ ఫ్లైట్ ఆపరేషన్స్ ఆపేస్తున్నారు. అవును, ఇప్పుడు హైదరాబాద్ వచ్చి పోవాలని నేను గంటా శ్రీనివాస్ గారు ఏదో ట్వీట్ చేయడం చూసా. ఇప్పుడు ఇంకా సంవత్సరం పడుతుంది భోగాపురంలో ఎయిర్పోర్ట్ కంప్లీట్ అయ్యి ఆపరేషన్లోకి వచ్చేదానికి. ఈ లోపల ఎందుకు ఆపాలండి చెప్పండి? సో కిల్ చేస్తున్నారా ఎయిర్పోర్ట్ని? ఏమో తెలీదు. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు మినిస్టర్గా ఉంటే అది ఆపరేషన్స్ ఆపటం ఏంటి? అది ఆర్మీ సంవత్సరం తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ రన్నింగ్లోకి వస్తే అప్పుడు ఆపు. ఇప్పుడే ఆపటం ఏంటి? ఎందుకు ఆపుతున్నారు? 2 ఫ్లైట్లు బెజవాడ రావాల్సిన ఫ్లైట్లు ప్రతిరోజు ఉదయం పూట ఆపేశారంట. నేను పేపర్లో చదివా ఇవ్వాలి. అవును, ఆపేశారంట. ఇటువంటి పిచ్చి పనులు చేస్తే ఎట్లాగంటున్నాను నేను. కానీ ఒక ఇంటర్నేషనల్ సిటీ బెజవాడ ఎయిర్పోర్ట్కి ఎంత భూమి ఉందో తెలుసా? 1265 ఎకరాలు. ఓకే, అక్కడ ఉన్నాం మనం. రాజధానిలో 1600 ఎకరాలు రైల్వే స్టేషన్కి ఎందుకు అనుకున్నప్పుడు నేను అన్నమాట 1600 ఎకరాలు ఎయిర్పోర్టే కట్టవచ్చు అని. అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ 1200 ఎకరాల్లోనే ఉంది. అవును, చెన్నై ఎయిర్పోర్ట్ 1300 ఎకరాలు, తర్వాత 2200 ఎకరాలు ముంబై నబీ ముంబై ఎయిర్పోర్ట్ 4500 ఎకరాలు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ 5500 ఎకరాలు. ఆపరేషన్ ఉంది 1500 ఎకరాలేనంట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 4000 ఎకరాలు తీసుకున్నప్పటికీ వాడుతుంది 1500 ఎకరాలేనంట. అంతకన్నా అవసరం ఉండదండి. ఇప్పుడు నారాయణ గారు ఇంకొక బాంబు పేల్చాడు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అమరావతిలో 5000 ఎకరాలు కావాలి, 5000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇవ్వాలంటే మేము 30,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకుంటే గానే దానికి 5000 ఎకరాలు ఇవ్వలేము అంటాడు. ఎందుకట్లా? అంటే ల్యాండ్ పూలింగ్ కింద రైతులకు ఇవ్వాల్సింది ఇచ్చి మళ్ళీ ప్లాట్లు డెవలప్ చేసి ఇవ్వాలి వాళ్ళకి. వాళ్ళకి అలాట్మెంట్స్ అవన్నీ చేసి ఇంకా ఇతరత్ర వీటికి పోగా 5000 ఎకరాలే మాకు మిగిలిన ఎయిర్పోర్ట్ కట్టాడు. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా చేయటం వలన ఏమవుతుందంటే సమయం పోతుంది. ఇప్పుడు మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా అప్పులు తెచ్చాడు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, ఎప్పటికి మనం తేరుకుంటామని మాట్లాడుతూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తుంది ఏంటి చెప్పండి? 31,000 ఎకరాలు అమరావతిలో అభివృద్ధి కోసం అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వాల్సింది వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళు ఏదో అప్పిస్తూ ఉంటే కొన్ని సంస్థల నుంచి ఇప్పుడు ఆ 31,000 కాక ఇంకా 69,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటారా అప్పు తీసుకుని? ఫైనాన్స్ కమిషన్ అడిగారుగా, అడుగుతున్నారు మళ్ళీ ఫైనాన్స్ సంస్థల్ని. 69,000 కోట్లు అంటే ఒక్క అమరావతిలోనే 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలు కానీ రాయలసీమలో ఉన్న ప్రజలు కానీ ఏం ఫీల్ అవుతారు అసలు?
చెప్పండి. ఉండాలిగా, గవర్నమెంట్ బ్యాలెన్స్ చేయాలి కదా అన్ని ఈ రాష్ట్రం మన అందరిది అనే భావన ఉండాలి కదా. అట్లా కాకుండా నువ్వు చేసే ప్రక్రియ, నువ్వు చేసే పనులు ప్రజల మనసుల్లో భేదాభిప్రాయాలకి దారితీస్తాను కదా. అంతకుముందు మేము అందరం ముఖ్యమైన వాళ్ళము. మన శ్రీరామకృష్ణయ్య గారు శిష్యుడు, కుడితిపూడి శ్రీరామకృష్ణయ్య గారి శిష్యుడు పాపారావు అని ఆయన, అక్కినేని భవానీ ప్రసాద్, కొల్లి నాగేశ్వరరావు గారు అల్లుడు లక్ష్మీనారాయణ, మేము అందరం, అట్లాగే రాయలసీమ రైతులు వచ్చారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుని కర్నూలులో కానీ శ్రీశైలం డ్యామ్ దగ్గరలో కానీ పెట్టండి అని అడిగాం. విశాఖపట్నం తీసుకున్నట్టున్నారు కదండి. జగన్ ఏమో తుగ్గలకు తీసుకెళ్లి విశాఖపట్నంలో పెట్టాడు, అక్కడ పెట్టాలనుకున్నాడు, ఇంకా పెట్టలేదండి, పెట్టాలని తీర్మానం చేసి పంపించాడు గవర్నమెంట్ తరఫున. ఇప్పుడు మేము కర్నూలులో కానీ శ్రీశైలం దగ్గర కానీ పెట్టడం మంచిదని చెప్పి మేము మీటింగ్లో అనుకుని బెదవాడలో నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి చెప్పారు కూడా. ఇరిగేషన్ మంత్రి. కానీ గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంది, బెదవాడలో పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు వెనక మద్రాస్ స్టేట్ నుంచి విడిపోయినప్పుడు శ్రీబాగు ఒప్పందం జరిగింది. ఒక ఆంధ్ర రాయలసీమ, ఒక చోట రాజధాని ఉంటే ఒక చోట హైకోర్టు ఉండాలి, అక్కడ రాజధాని ఉంటే ఇక్కడ హైకోర్టు ఉండాలి. అట్లాగే ఆ రోజున కర్నూలులో రాజధాని పెట్టారు, గుంటూరులో హైకోర్టు పెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ బెంచి పెడతామని చెప్పి నిర్ణయం తీసుకు, అసలు హైకోర్టు పెట్టాలి న్యాయంగా అయితే, కానీ ఎందుకో మొత్తానికి ఆయనకి అన్ని ఓ చోటే ఉండాలనే లైన్ ఉంటుంది, పెట్టాడు. ఓకే, బెంచి పెట్టాలనుకున్నావు, మంచిది, అది వాళ్ళ మనసుల్లో కొంతవరకు సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ బెంచి కడతానికి చేయాల్సిన పని చేయకుండా ఇక్కడ ఆల్రెడీ హైకోర్టు పర్మనెంట్ బిల్డింగ్ ఉండగా మళ్ళీ 890 కోట్లు పెట్టి మళ్ళీ ఇక్కడ ఐకానిక్ హైకోర్టు కడతానంటావేంటి చెప్పండి. ఇంటర్నేషనల్ సిటీగా డెవలప్ చేయాలనుకున్నప్పుడు అన్ని ఒక దగ్గర కనపడాలి, ఆ హంగులు అవి కనపడాలని ఆయన చెప్తున్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఒకటేనండి సార్, అక్కడ ఎంత 40 అంతస్తుల బిల్డింగులు ఉన్నాయి, ఉంటే ప్రజలకి ఏం ఊరుతుంది చెప్పండి. ప్రజలకు కావాల్సింది మంచి పరిపాలన, ప్రభుత్వం యొక్క నిర్ణయాలు వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడాలి, వాళ్ళ ఆకలి తీర్చేదానికి, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేదానికి, వాళ్ళ పిల్లలకి చదువు వచ్చేదానికి, వాళ్ళకి కావాల్సిన ఆరోగ్య సేవలు అందేదానికి. ఇటువంటి సమస్యలు పరిష్కారం చేస్తే ప్రజలకి సంతోషము ఉంటుంది, గుర్తుంచుకుంటారు. కానీ నువ్వు 40 అంతస్తులో కూర్చుంటే ప్రజలు ఒరిగిపోయేది ఏంటంటే. కానీ అట్లా కాదుగా, రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారు, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్రప్రదేశ్. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఓ రాజధాని ఉండాలి కదా అని అనుకుంటారుగా. రాజధాని ఉందిగా, ఎక్కడికి పోతుంది? ఇప్పుడు మేము రాజధానికి అంత భూమి వద్దన్నాం, ఓ జరీ భూమిలో వద్దన్నాం, కానీ వదిలిపెట్టామా? జగన్ 3 రాజధానులని తొక్కులకు ప్రకటన చేసి ప్రయత్నం చేస్తుంటే హైకోర్టులో దావా వేసాం. అవును, నేను కూడా వేసినాళ్లలో ఒకడిని, జీబీఆర్ చౌదరి ఆయన్ని పెట్టి వేసాం. సుప్రీంకోర్టులో వేసాం, ప్రశాంత్ భూషణ్ గారి ఆఫీస్తో లింక్ పెట్టుకుని. అర్థమైనా మీకు? ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి అన్యాయం జరగకూడదు రైతులకి అనే అభిప్రాయంతో. సో రాజధాని కోసం అన్ని డబ్బులు ఖర్చు పెట్టడం అనేది మీరు మంచిది కాదు అని చెప్పదలుచుకున్నారు. అవసరం మేరకు ఖర్చు పెట్టాలి. ఆల్రెడీ ఉన్నాయి కదా వ్యవస్థలో, సెక్రటేరియట్ ఉంది, ఇంకొక అంతస్తు చేసే హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసులు కూడా పెట్టచ్చు. దానికి ఆల్రెడీ 100 అడుగుల లోపల నుంచి తీసారు కాబట్టి 4 ఫ్లోర్ 7 వేయచ్చు, అదే సరిపోతుంది. హైకోర్టు ఉంది. నువ్వు కట్టాలనుకుంటే నువ్వేమి చేసావు? 2047కి ఒక ప్రణాళిక అన్నావు, వికసిత్ భారత్ అని. అక్కడ మోడీ అంటే నువ్వు ఇక్కడ విశిష్ట ఆంధ్రప్రదేశ్ అని పెట్టావు, పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తావు. వాళ్ళు ఉండదు సగటు తలసరి ఆదాయం 2 లక్షల లోపు ఎంత ఉందో సంవత్సరానికి, 58 లక్షల రూపాయలకి తలసరి ఆదాయం అభివృద్ధి అవుతుందని అన్నావు. 2047కి బాగానే ఉంది, ఓకే. ఆ 2047 దాకా నువ్వు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నావు. నువ్వు ఈ పనులన్నీ బెదవాడ, విశాఖపట్నం మెట్రో రైళ్లు, అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఇప్పుడే ఇమీడియట్గా ఏ అవసరం. మాస్టర్ ప్లాన్ లో ఔటర్ రింగ్ రోడ్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్, ఇవి మాస్టర్ ప్లాన్ ప్రకటించితే
దాంట్లో ఉన్నటువంటి రూట్ ఆ విస్తీర్ణంలో పర్మనెంట్ బిల్డింగ్లు కడటానికి వీల్లేదు. తెలుసు కదా, మాస్టర్ ప్లాన్ ఉంటే దాని ప్రకారమే పర్మిషన్స్ కూడా ఇవ్వరు కదా మాస్టర్ ప్లాన్ లో. అదే చెప్తున్నా. సో ఆ విధంగా భవిష్యత్తు అవసరం కోసం తీసుకో. వాటికి ఇవ్వలే కట్టాల్సిన అవసరం ఉంది. ముందు కట్టేసి పెట్టేస్తా. ఔటర్ రింగ్ రోడ్ ఉంది మీకు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఎంత ఉందనుకున్నారు? 158 కిలోమీటర్లు ఉంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఎంత ప్రపోజ్ చేశారు అనుకుంటున్నారు? 197 కిలోమీటర్లు. అర్థమైందా? బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్డు 70 మీటర్లు ఎడల్పు, ఆల్మోస్ట్ డబుల్ టు బెంగళూరు, డబుల్ కంటే ఎక్కువ. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ గడ్కరీ గారు వాళ్ళు 70 మీటర్లకు చాలండి అని అంటే కాకూడదని చెప్పి గట్టిగా పట్టుబట్టాడు. చివరికి 140 మీటర్లకు ఒప్పుకున్నారు వాళ్ళు. అంత అవసరం లేదు ఇప్పుడు అంటారు. కాదు, ఇప్పుడు అవసరం లేదు కానీ భవిష్యత్తులో మళ్ళీ కట్టలేం కదా సార్. ఒకేసారి కడితే బెటర్ ఏమన్నా ఆలోచన ఏమో కదా. మళ్ళీ దాన్ని మనం రింగ్ రోడ్ అయితే ఎక్స్టెన్షన్ చేయలేం కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బుతో మీరు ఏదో ఒక అంతస్తు బిల్డింగ్ వేసుకుంటారు, పునాది స్ట్రాంగ్గా పెట్టుకుంటారు. తర్వాత 2వ అంతస్తు వేసుకుంటారు, 3వ అంతస్తు వేసుకుంటారు. తర్వాత వేసుకోలేం కదా అని ముందుగానే 3 అంతస్తులు కడతారా? డబ్బు లేకపోయినా అప్పు చేసి కట్టాం, మన స్తోమతను బట్టి పోతాం. అట్లా చెయ్యాలి కదా ప్రభుత్వం. తర్వాత ఇప్పుడు ఈ అవసరం లేని అన్నిటికీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే టెండర్లు పిలిచిస్తే కమిటెడే కదా. మరి అటువంటిప్పుడు ఇంకా ప్రాజెక్టులు పూర్తి చేస్తాను డబ్బు ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి? అప్పులే కదా, దీనికే అప్పులు కదా. ఇప్పుడు కిందటిసారి 2 లక్షల టిట్కో ఇళ్ళు కట్టి చివరికి అవి పూర్తి చేయలేక మెలగొండ వదిలేస్తే వాళ్ళు వచ్చి బులుగు రంగు వేశారు, కొన్ని ఏమో ఓపెనింగ్ చేశారు, వాళ్ళు మనుషులు ఇచ్చుకున్నారు. అవునా? మరి అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించాడు. ఏమని? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 125 అడుగులు ఎత్తైనటువంటి బ్రాంజ్ విగ్రహాన్ని శాఖమూరు దగ్గర అక్కడ అంబేద్కర్ స్మృతివనంలో ఏర్పాటు చేస్తాము. అది గెట్ వే అమరావతి రాజధానికి వచ్చే వాళ్ళందరూ అక్కడ ఆయన దండం పెట్టుకుని సంతోషంగా లోపలికి వస్తారు అని చెప్పి బ్రహ్మాండంగా మాట్లాడాడు. ఏం చేసావు? ఓ చిన్న గది కట్టి ఊరుకున్నావు. విగ్రహానికి కూడా ఆర్డర్ ఇవ్వలా. ఇప్పుడు దీన్ని సందర్భాన్ని పురస్కరించుకుని ఆ జగన్ రెడ్డి ఏం చేశాడు? బెజవాడలో ఉన్నటువంటి మా స్వరాజ్య మైదానంలో కట్టేశాడు. ఇప్పుడు ఏదైనా ఇండస్ట్రియల్ అగ్రికల్చరల్ ఎగ్జిబిషన్ పెట్టుకున్నా ఉంటుంటే స్థలం లేదు. ఒక పెద్ద ప్రైమ్ మినిస్టర్ లేకపోతే ఎవరో ఒక ధార్మిక సమ్మేళనం ఏదైనా పెట్టుకోవాలనుకుంటే స్పేస్ లేదు. ఆ పరిస్థితి చేశాడు. ఎందుకని? మరి డబ్బులుంటే నువ్వు కట్టేయాలిగా. మరి ఎందుకు కట్టలా చెప్పండి? అట్లా ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బంది అయినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. ఆ అసంతృప్తి వచ్చి మళ్ళీ అధికార మార్పిడి జరిగింది అనుకోండి. ఇప్పుడు కిందసారి ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు మొన్న ఈ అసలు దుర్మార్గంగా ప్రభుత్వం యొక్క నిర్ణయాల మీద నిరసన తెలియజేయటానికి అసలు ధర్నాలు చేయటానికి వీల్లేదు, గుడ్డు కూసని ఒక జీవో నెంబర్ 1 ఒకటి పెట్టారు. అప్పుడు దానికి వ్యతిరేకంగా లాయర్లు ప్రజా సంఘాలన్నీ కూడా ఆందోళన చేసినాయి. తర్వాత దాన్ని ఉపసంహరించారు అనుకోండి. ఆ సందర్భంగా వీళ్ళు ఒక బుక్ వేశారు. దానికోసం కృషి చేసిన వాళ్ళు. దీంట్లో ఉంటుంది సమాచారం. చాలా మనకి అసలు ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. ఎంతమందిని చంపేశారు, ఎంతమంది ఆడవాళ్ళకి మానభంగాలు చేసి హత్యలు చేశారు, ఎన్ని చోట్ల కబ్జాలు చేశారో ఇవన్నీ కూడా అర్థమైందా? ఇటువంటి పరిస్థితులు మళ్ళీ జరిగితే ఏమవ్వాలి? జరుగుతున్నాయా? ఇప్పుడు కూడా అధికారంలో లేకపోయినా వెనకటికి మళ్ళీనే ఇంకా దబాయింపులు మరి బెదిరింపులు జరుగుతూనే ఉండే కదా. ఇప్పుడు అధికారంలో లేకుండా వైసీపీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పండి ఏమవుతుందంటే, చంద్రబాబు నాయుడు టీడీపీ గవర్నమెంట్లో అసలు కరప్షన్ లేదనేది నేను చెప్పను. ఇదివరకు కొద్ది గొప్ప పెద్దగా బహిర్గతం అయ్యేది కాదు.
జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు ఓపెన్ అప్ అయిపోయింది. అందరికీ తెలుసు ఇసుకలో కానీ, మద్యంలో కానీ, ఇంకో దాంట్లో కానీ ఏం జరుగుతుందో. యాక్టర్లు ఇద్దరికో ముగ్గురికో పర్సన్ వెళ్ళిపోయి కేంద్రీకరించబడింది. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చి మంత్రులు మారినా, జెండాలు మారినా పద్ధతి మాత్రం సేమ్ జరుగుతుంది. మళ్ళీ కరప్షన్ అలాగే ఉంది. ఎస్, అది అందరూ చెప్పే విషయమే. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఇవాళ కూడా చక్కగా కొనసాగుతూ ఉంది. తెలుగుదేశానికి మద్దతుగా చాలా డెడికేటెడ్గా వార్తలు రాసే ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇప్పటికి ఎక్కడెక్కడ కొన్ని చోట్ల ఆ రోజున వైకాపా ఉండగా చక్రం తిప్పి కరప్షన్ చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ కీలక స్థానాల్లో ఉండి ఎట్టా చేస్తున్నారు అధికారులు అనేది వస్తూ ఉన్నాయి. బహిరంగ సత్యమే కాదు సార్. తెలుగు రాష్ట్రాల్లో 20 ఏళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగా ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్. ఎందుకు ఆయనకి గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలియట్లేదా, లేకపోతే చూసి చూడనట్టు ఉంటున్నారా ఏంటి? తెలిసే చూసి చూడనట్టు ఉంటున్నాడు. చెప్తున్నా వినండి. ఇప్పుడుండే చీఫ్ సెక్రటరీ కె విజయానంద్, ఆయన కిందటిసారి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఏపీ జెన్కో ఎండీగానో ఏమో ఉన్నాడు. అప్పుడు ఒరిస్సాలో ఉన్న కోల్ మైన్ నుంచి పారాదీప్ పోర్ట్ దగ్గర నుంచి కృష్ణాపట్నంలో ఉన్నటువంటి దామోదరం సంజీవయ్య థర్మల్ స్టేషన్కి బొగ్గు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు విషయంలో ఒక టన్నుకి 911 రూపాయల చొప్పున కాంట్రాక్ట్ జరిగింది. అదే పారాదీప్ పోర్ట్ నుంచి కృష్ణాపట్నంకి ఇంకా అవతల తమిళనాడులో ఎన్నూరు పోర్ట్ అని ఉంటుంది. ఎన్నూరు, అక్కడుండే ధర్మ స్టేషన్కి ఆ ఎన్నూరుకి 347 రూపాయల చొప్పునే వాళ్ళ కాంట్రాక్ట్కి సప్లై చేయారు. ఎస్, దీని వలన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డుకి ఆ థర్మల్ స్టేషన్ మీద 250 కోట్ల రూపాయలు అదనంగా భారం పడింది అని చెప్పి కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని ఏంటి మీరు ఇట్లా పట్టించుకోవడం వ్యవహరిస్తున్నారని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా హెచ్చరించిందట. బట్ నో యాక్షన్. ఎవరి మీద? చీఫ్ సెక్రటరీ. ఆ తర్వాత ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో ఉండగా కూడా మళ్ళీ అతను అదే ఎల్సిటీ దాంట్లోనే కీలకమైన పాత్రలో ఉన్నాడు. ఉండి అదాని జగన్కి ఎంతో హెఫ్టీ అమౌంట్ ఇచ్చాడు కదా, 1700 కోట్లు. 1700 కోట్లు ఇచ్చారనేది అమెరికా. 1700 కోట్లు 7000 మెగావాట్ల విద్యుత్తుని సెకీ నుంచి తీసుకున్న దాంట్లో 1700 కోట్లు జగన్కి లంచం ఇచ్చాడని అమెరికా కోర్టులో దావా వేశారు. దాని వలన 1,10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం జరిగింది, ప్రజల మీద అదనం భారం పడుతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, చెప్పాడు కదా. దానిపైన సిపిఐ రామకృష్ణ గారు, మన పయ్యావుల కేశవ్ గారు వాళ్ళు కోర్టులో పిటిషన్ కూడా వేశారు కదా దాన్ని రద్దు చేయాలని. ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ ఏంటి? ఆ ఒప్పందాన్ని కంటిన్యూ చేయటమే. లంచం తీసుకున్న జగన్ మీద కేసు లేదు, లంచం ఇచ్చిన అదానీ మీద కేసు లేదు. ఇప్పుడు అదే విజయానంద్ గారికి ఇంకా ప్రమోషన్ ఇచ్చి రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పెట్టారు. అలాగే ఆయన కన్నబాబు గారు అని చెప్పి నారాయణ గారికి బాగా సన్నిహితమైన వ్యక్తి. కిందటిసారి కూడా ఆయనే ఉన్నాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన్ని సిఆర్డిఏ కమిషనర్గా పెట్టారు. ఆ మహానుభావుడు ఏం చేశాడు? అక్కడ ఋషికొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి టూరిజం డెవలప్మెంట్ పేరు మీదుగా ఒక రాజమహల్ నిర్మాణం చేసి 500 కోట్లు ఖర్చు పెట్టారు. ఓహో, కన్నబాబు గారు దానికి. అర్థమైందండి. బాత్ టబ్, స్నానాల తొట్టె
36 లక్షల రూపాయలు, చాండ్లియర్స్ 2 lakhs. ఇట్లా అడ్డగోలుగా ఐఏఎస్ అధికారి వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, బిజినెస్ రూల్స్, వాళ్ళ ప్రవర్తన అది అడ్డగోలుగా చేయకూడదు. మంత్రి చేసిన తన అభిప్రాయం ఫైల్లో రాయాలి. అయినప్పటికీ మంత్రి చేస్తే వాడి మీద కేసు వెళ్తుంది, ఇతని మీదకి రాదు. మరి ఆ పని చేయలేదే. వాళ్ళు మళ్ళీ అతన్ని తీసుకొచ్చి మా నారాయణ కావాలని చెప్పి అక్కడ కాస్త ముక్కుసూటిగా వ్యవహరించే భాస్కర్ అనే అతన్ని పంపించేసేసి ఇతనికి మళ్ళీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ అండ్ సిఆర్డిఏ కమిషనర్గా పెట్టారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈ నదుల్లో, కృష్ణా నదిలో 2000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, అట్లాగే రైల్వే స్టేషన్, 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్, ఇటువంటి గొప్ప 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 ఆలోచనలన్నీ చేస్తూ ఉండేటటువంటి అవకాశం వాళ్ళకి ఇచ్చారు. ఆ పరిస్థితులు జరుగుతున్నాయి. ఇది బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించుకోవాలి. కలిసి మాట్లాడొచ్చు కదా సార్, చెప్పొచ్చు కదా. ఇదివరకు 2G స్పెక్ట్రమ్ విషయంలో సుప్రీంకోర్టుకు తీర్పులు ఇచ్చింది. ఏదైనా ప్రభుత్వం ఆస్తి ప్రైవేటు వ్యక్తులకి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు బహిరంగ ఆక్షన్ పెట్టాలి. ఓపెన్ మార్కెట్ తక్కువ రేట్లకు ఇవ్వడానికి ఇవ్వకూడదు అని చెప్పి పెడితే ఋషికొండ, విశాఖపట్నంలో ఋషికొండ అంటే టాప్ మోస్ట్ డిమాండ్ ఉన్నటువంటి ఏరియా. అక్కడ 21 ఎకరాలు, 21 ఎకరాలు, ఎకరం 99 పైసలతో చొప్పున, ఎకరం 99 పైసల చొప్పున లాంగ్ టర్మ్ లీజ్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి లోకేష్ బాబు గారు ఇచ్చారు. అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు యొక్క లెక్క ప్రకారంగానే ఒక చదరపు గజము విలువ 30,000 రూపాయలు, అంటే ఎకరం 15 కోట్లు, అంటే మొత్తం మీద 21 ఎకరాలు 320 కోట్లు. 320 కోట్ల విలువైన ప్రభుత్వ సంపదని 99 పైసలు చొప్పున లాంగ్ టర్మ్ లీజు ఇస్తే రేపు తర్వాత కేసులు ఎదుర్కోవద్దా చంద్రబాబు నాయుడు గారు? ఆలోచించండి. మీరు ధర్మకర్త మాత్రమే. మీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేయడానికి అవకాశం లేదు. ఇదివరకు చేసిన వాళ్ళని తప్పన్నాం కదా, తప్పన్నాం. కేసులు పోయా, జైలుకి వెళ్ళారు. వాళ్ళప్పుడు రాజా జైలుకి వెళ్ళారు, కనిమూలి జైలుకి వెళ్ళారు, యూపీఏలో పార్ట్నర్స్గా ఉండి వెళ్ళారు. చెప్తున్నా. అందువలన ఇటువంటి లోపాలు చాలా జరుగుతున్నాయి. ఇది కరెక్ట్ కాదు, మార్చుకోండి. ఇవన్నీ పక్కన పెట్టండి, అవసరమైనవి చేయండి. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అట్లాగే త్రాగటానికి మంచినీరు లేదండి. దర్శి, పొదిలి, కనిగిరి ఆ ప్రాంతాల్లో మంచి సమస్య అండి. రాయలసీమలో ఉంది. అట్లాగే అక్కడ ఉద్దానంలో కిడ్నీ ప్రాబ్లం, మంచినీళ్ళలో ప్రాబ్లం ఉండే కిడ్నీ ప్రాబ్లం అక్కడ. అట్లాగే మా కృష్ణా జిల్లాలో ఏకుండూరు మండలంలో, గంపలగూడెం మండలంలో కూడా కిడ్నీ ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా మంచినీళ్ళ ప్రాబ్లం ఉంది. సో గవర్నమెంట్ ప్రయారిటీ రాంగ్గా ఉందంటారు సార్? నేను చెప్పేది అదే కదా. సరే, ప్రయారిటీ రెండే, పోలవరం, అమరావతి. అది కరెక్ట్ కాదు అంటున్నా. ప్రయారిటీస్ మార్చుకోండి, ప్రజలకు అవసరమైన చెయ్యండి. పోలవరం అవసరం, ప్రాధాన్యత ఇవ్వండి. పోలవరం అవసరం కదా, పోలవరం ఇవ్వద్దని కాదు, కానీ ఓవర్గా ఇవ్వద్దు. అట్లాగే ఇవ్వాల గోదావరి బనకచర్ల ఏంటి? అవును, కొత్త 80,000 కోట్లతో టెండర్లు పిలుస్తారా? కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారా? లోన్ తీసుకోవచ్చు కదా కార్పొరేషన్ బాగు చేయడానికి, ఆ కాంట్రాక్టర్ని బాగు చేయడానికో కొంతమంది రాజకీయ నాయకులు బాగుపడటానికి తప్ప రైతులకు ఉపయోగపడుతుందా? అసలు ఎప్పుడు జరుగుతుంది? అసలు భూమి తీసుకోవటం అవుతుందా? కాలువ తవ్వటం అవుతుందా? చెప్పండి. ఇప్పుడు ఒక టన్నెల్ పని వెలుగొండ దగ్గర అయిందా శాంతం? చెప్పండి. ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ
నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి చేయండి. అవి పూర్తి 30 చేస్తే ఏళ్ళు అవుతుంటే గాలేరు నగరి ఇప్పుడు అందరి నివా గాలేరు నగరి వెలుగొండ ఇవన్నీ పూర్తి చేయకుండా మళ్ళీ 80,000 కోట్లు కొత్తగా దానికి ఏదో ఖర్చు పెట్టాలంటే ఏమన్నా చిల్లపెంకల పైనుంచి ఆకు దోస్తానికి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం చాలా సమయం కేటాయించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.